ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. వన్ అండ్ ఓన్లీ అని ఎందుకనంటే ఎప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 ఎవరయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాము. ఆయన సినిమాలు థియేటర్లకు వెళ్ళి చేయి పెట్టి చెయ్యి నొప్పిలేసి టికెట్ల కోసం కొట్టుకొని ఒకేసారి 2-3 టికెట్లు దొరుకుతాయి. ఆ కిక్కే వేరబ్బా ఆ రోజుల్లో సినిమా. ఇప్పుడు ఏముంది, బుక్ మై షోలోకి వెళ్ళి టికెట్ కొట్టి. సరే, మొత్తానికి ఏంటంటే కాకా కదిరి అన్నారు, ఇంకోటి అన్నారు. కాకా అని టీజర్ అయితే వచ్చేసింది. బాబీ చెప్పినట్టే బర్త్డే రోజు గిఫ్ట్ అయితే ఇచ్చాడనమాట. అద్దరిపోయింది భయ, మామూలు అద్దరిపోలా. అసలు వండర్ఫుల్గా బాబీ దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు కరెక్ట్గా మెగాస్టార్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం చూపించగలిగాడు. స్టోరీ మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. సంథింగ్ ఏదో బ్యాక్ ఎండ్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక అండర్ వరల్డ్ డానో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ట్రైలర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే యాక్చువల్గా ఒక రొయ్యల ఫ్యాక్టరీని చూపిస్తారు అనమాట. సో రొయ్యల ఫ్యాక్టరీ దగ్గర నుంచి దాంట్లో ఏదో బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపించినాయి ట్రైలర్లో. ఏంటంటే టీజర్ అనుకోండి, ట్రైలర్ కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మల్టీ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు శాస్త్రీయకాలను ఒక ఆయన అంటాడు, తమిళ్ మాట్లాడతారు, ఒక ఆయన తెలుగులో డిఫరెంట్ చిత్తూరు యాస మాట్లాడుతూ ఉంటారు. డిఫరెంట్ ప్రాంతం వాళ్ళంతా కలిసి అక్కడ పనిచేస్తూ ఉంటారు అనమాట. సో దీని ఏంటంటే సరుకులు పంపిస్తూ ఉంటారు. దాంట్లో మళ్ళీ మెగాస్టార్ ఫోన్ చేసి చెప్తారనమాట, నా మాట అంటే మాట, ఏమనుకుంటున్నావు, చెప్పిన టైంకి సరుకు అంటే అవతల వాళ్ళు టెన్షన్ పడుతుంటారు కదా, చెప్పిన టైంకి పోర్ట్లో సరుకు ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. సో మెయిన్ ఎక్కువ రొయ్యల ఫ్యాక్టరీని చూపించడం అయితే దాని కేంద్రంగా చూపించారు టీజర్లో. ఇంకా వేరే అయితే ఏం చూపించలేదు, కానీ అయితే చాలా సింపుల్గా బాగుంది. సత్యం అనేటువంటి క్యారెక్టర్. సో ఆయన ఒక బ్యాగు భుజాన్ని వేసుకొని అలా వెళ్తూ అందరినీ పలకరించుకుంటా మాట్లాడించుకుంటా వెళ్తూ ఉంటాడు అనమాట. ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఎక్కడ కనిపించిందంటే నాకు సినిమాలో వచ్చి, సార్ నాకు లీవ్ కావాలంటాడు. పండగ దాకా లీవ్ ఇచ్చే క్వశ్చనే లేదు, పండగ దాకా అందరు పని చేయాల్సిందే అని ఒక డైలాగ్ పెట్టారు చూసారా. ఆ డైలాగ్కి లింక్ ఏంటయ్యా అంటే లాస్ట్లో చెప్పారు అన్నమాట టీజర్లో. ఏంటి అంటే జనవరి 13 విడుదల. అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు మాత్రం నో హాలిడేస్, నో ఫెస్టివల్స్, అందరూ గమ్మున కూర్చుండ్రా పోయి అని చెప్పి డైరెక్టర్ చెప్పినట్టే చెప్పాడు అనమాట. సో దాని అర్థం జనవరిలో రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత చూసుకుంటే ఇంకా నెమ్మదిగా స్టోరీ అలా మూవ్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించిందంటే